వింజమూరు మండల ప్రజలకు మరియు నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. రేవునూరు శ్రీనివాసులరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్, వింజమూరు మండలం, నెల్లూరు జిల్లా. పల్లాల ప్రసాద్ రెడ్డి జేసీఎస్ మండల కన్వీనర్, పిఎస్ఆర్ డాబా ప్రొపైటర్, వింజమూరు, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా వింజమూరులో ఉదయగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ప్రజల నుండి అపూర్వ స్వాగతం లభించింది. ఆడదాం ఆంధ్ర క్రీడలలో భాగంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి వింజమూరుకు విచ్చేసిన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు అందరూ వర్గాలను విడనాడి సమన్వయంతో మేకపాటికి స్వాగతం పలికారు. ఎంపీడీఓ రాజేష్ బాబు, ఎంఈఓ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ రేవునూరి శ్రీనివాసులరెడ్డి, సర్పంచ్ నల్లగొండ్ల సుజన, జెడ్పీటీసీ సభ్యులు గణపం బాలకృష్ణారెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు ఆనంగి రమణయ్య, సొసైటీ చైర్పర్సన్ మల్రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి, మండల జేసీఎస్ కన్వీనర్ పల్లాల ప్రసాద్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ మద్దూరి లక్ష్మీప్రసాద్ రెడ్డి, ఉదయగిరి ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ మద్దూరి చిన్నికృష్ణారెడ్డి, ఊటుకూరు మాజీ ఎంపీటీసీ సభ్యులు రొడ్డా కొండయ్య, సొసైటీ డైరెక్టర్ ఆనంగి రాజేష్ యాదవ్, 4వ వార్డు సభ్యులు ఆనంగి సురేష్, వైసీపీ యువజన విభాగం నేతలు సూరం వినోద్, గణపం రమేష్ రెడ్డి, మండల ఆశయ కార్యకర్తల యూనియన్ లీడర్ పల్లాపు అరుణ, పీఈటీలు తిరుపాల్ రెడ్డి, వెలుకోటి కృష్ణ, మాచర్ల రజనీ విలాసిని, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనం పోస్టర్లను నాయుడుపేట పట్టణంలోని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నివాసంలో పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయవాడ నడిబొడ్డులో సుమారు 14 ఎకరాల స్థలం, సుమారు 400 కోట్లతో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని 120 అడుగులు ఏర్పాటు చేయడం శుభపరిమాణమన్నారు. ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణ జరుగుతుందని, ఈ కార్యక్రమానికి అంబేద్కర్ వాదులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. గతంలో చంద్రబాబు నాయుడు ఎస్సీలను హేళనగా మాట్లాడితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ అన్ని వర్గాలను హక్కున చేర్చుకొని వారి జీవితాల్లో వెలుగు నింపుతున్నారు అని ఆయన తెలిపారు. జై భీమ్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జై జగన్, జై జగన్, జై జగన్. సంతోషకరమైన విషయం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ నడిబొడ్డులో ఒక ప్రధానమైన కూడలిలో 14 ఎకరాల స్థలంలో ఈ దేశ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని ఒక బేసే 80 అడుగుల పైన, అంటే 200 అడుగులు పైచిలకు విజయవాడ నడిబొడ్డులో ఏర్పాటు చేస్తే విజయవాడ మొత్తం కూడా కనపడే విధంగా ప్రతి అంబేద్కర్ వాది తగ్గే విధంగా ఈ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఇంచుమించు 400 కోట్ల పైచిలకు ఖర్చు చేసి మరి అదే విగ్రహాన్ని రేపు 19వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయబడతాను. కావలి పాతూరులో శ్రీ శ్రీ నడివీధి పోలేరమ్మ ఉత్సవాలలో భాగంగా సాంప్రదాయబద్ధంగా పోలేరమ్మకు సద్దిపోసిన పాత ఊరు ప్రజలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి.
ఎప్పట్లాగంటే ఈరోజు సూర్యాన్న శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ధర్మవరంలో మహిళా మణులు సంక్రాంతి సంబరాలు జరుపుకునేవారు. మహిళలు ఎంతో సంతోషంగా ఉత్సాహంగా ముగ్గుల పోటీలో పాల్గొనేవారు. పోటీలో పాల్గొన్న ప్రతి అక్క చెల్లెలకు సూర్యాన్న సంక్రాంతి కానుకగా ఏదో ఒక బహుమతి ఇచ్చేవారు. మరి 2019 తరువాత ఇలాంటి సంక్రాంతి సంబరాలు ధర్మవరంలో కనుమరుగయ్యాయి. ధర్మవరం పట్టణంలోని కాలేజీ గ్రౌండ్లో ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి కాచర్ల లక్ష్మి, వైస్ చైర్మన్ వేముల జయరాం రెడ్డి, 38వ వార్డు ఇన్ఛార్జ్ చాంద్ బాషా, 1వ వార్డు ఇన్ఛార్జ్ పెద్దన్న, పలువురు వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం కల్లుపల్లి గ్రామ పంచాయతీ సామరాజుపల్లి, బూడిదపల్లి, ఎల్లంపల్లి, మిట్టయిండ్లు, కల్లుపల్లి గ్రామాలలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి పర్యటించారు. అనంతరం కల్లుపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండా, జనసేన పార్టీ జెండాలను మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అలాగే ఆయనకు క్రెయిన్ సహాయంతో భారీ గజమాలను పార్టీ నాయకులు సత్కరించారు. ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మినీ మేనిఫెస్టోను ప్రజలకు కులంకుశంగా వివరించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలమనేరు నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ దిలీప్ రాయల్, గంగవరం మండలం కన్వీనర్ మరియు ఎక్స్ జెడ్పీటీసీ సోమశేఖర్ గౌడ్, మాజీ సర్పంచ్ మురళి, కల్లుపల్లి సర్పంచ్ రామ్మోహన్ నాయుడు, కల్లుపల్లి గ్రామ పంచాయతీ టీడీపీ నాయకులు సతీష్ నాయుడు, ఎస్ఎల్వి టమోటా మండి యజమాని శంకర, విజయ్ కుమార్ నాయుడు, కోగిలేరు మాజీ వీఆర్ఓ చెంగారెడ్డి, మాజీ సర్పంచ్ శివయ్య, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం రేణమాల గ్రామం అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ వర్కర్ విధులలో చేరుతున్నామని ప్రకటన తెలిపి స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో సంబంధిత అధికారులకు రీజాయినింగ్ లెటర్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 28 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ తమ డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా నిరసన చేశామని ప్రభుత్వం ఎస్మా ప్రకటించడంతో 9వ తేదీ నుండి విధుల్లో చేరని అంగన్వాడీ వర్కర్లకు నోటీసులు ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కోరారు. స్థానిక కొండాపురం గొడవల్లూరు సొసైటీ అధ్యక్షులు కర్తం శ్రీనివాసులు రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని, ప్రభుత్వం త్వరలో మీ డిమాండ్ నెరవేరుస్తుందని, నా మాట గౌరవించి విధుల్లో చేరాలని. నెల్లూరు జిల్లా అల్లూరు పోలేరమ్మ జాతర అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు. తండోపతండాలుగా భక్తులు పోలేరమ్మ తల్లి ఆశీర్వాదాలు తీరారు. మంగళ వాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు పోలేరమ్మ జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోలేరమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలంటున్న తెలుగుదేశం పార్టీ నేత కావ్య కృష్ణారెడ్డి, వైసీపీ నాయకులు మన్నెమాల సుకుమార్ రెడ్డి తెలిపారు.
ఒంగోలు జిల్లా ఉప విద్యాశాఖ అధికారి జె అనితా రోజ్ రాణి మురళీమోహన్ దంపతులు తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆదరణ కేంద్రంలో అనాథ బాలబాలికలకు బట్టలు, ఫ్యాన్ వితరణగా ఇచ్చారు. ఈ సందర్భంగా అనితా రోజ్ రాణి మాట్లాడుతూ ఆదరణ కేంద్రానికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని, ఆదరణ కేంద్రం నిర్వాహకులు సింహాద్రి, భవానీలను అభినందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదరణ కేంద్రం నిర్వాహకులు సింహాద్రి, భవానీ తదితరులు పాల్గొన్నారు. భవానీ ఎడ్యుకేషన్ సొసైటీలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా మేము మా మ్యారేజ్ డే సందర్భంగా పురస్కరించుకొని నూతన వస్త్రాలు ఇవ్వాలని అనుకున్నాము. అందరికీ సరిపోయేటట్టు బట్టలు తీసుకొని వచ్చాము. ఇలా ఫ్యాన్ కావాలని అడిగారు కాబట్టి ఫ్యాన్ కూడా తీసుకొని వచ్చాము. వీళ్ళందరినీ కూడా ఇలా చూడటం ఎంత బాధాకరంగా ఉంది. ఎవరూ లేని స్థితిలో. నెల్లూరు జిల్లా అల్లూరు పోలేరమ్మ జాతరలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, వారికి ఘనస్వాగతం పలికిన మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి. కావలి పట్టణంలోని పాతూరులో ఉన్న శ్రీ శ్రీ పోలేరమ్మ జాతర ముగిసింది. చివరి రోజు ఎంపీ బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. వారిని ఆలయ కమిటీ మేళ తాళాలతో లేదోటమ్మ ఆలయం వరకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి గంగపెట్టి బొల్లి ఆవులతో ఊరేగింపుగా కృష్ణ మందిరంకు చేరుకున్నారు. పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ఇరువురు దర్శనం చేసుకున్నారు. శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం 4,83,53,238 నగదు. నంద్యాల జిల్లా శ్రీశైల మల్లన్న శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించగా ఈ లెక్కింపు ద్వారా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి 4,83,53,238 రూపాయల నగదు రాబడిగా లభించగా ఈ ఆదాయాన్ని గత 28 రోజులలో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో సమర్పించినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటుగా 133 గ్రాముల 300 మిల్లీగ్రాముల బంగారం, 11 కేజీల 850 గ్రాముల వెండి లభించాయి.
పైవాటితో పాటు ఈ హుండీ లెక్కింపులో పలు రకాల విదేశీ కరెన్సీ కూడా లెక్కించారు. అందులో యుఎస్ఏ డాలర్లు 1751, ఆస్ట్రేలియా డాలర్లు 100, కెనడా డాలర్లు 40, యుఏఈ తీరం 450, సింగపూర్ డాలర్లు 28, ఎరోస్ 10, సౌత్ ఆఫ్రికా రాన్స్ 90, ఒమాన్ రియల్ 15 మొదలైన వివిధ విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం ఈవో పెద్దిరాజు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండలం పాకాల రైల్వే జంక్షన్ కేంద్రంలో బుధవారం సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ పాకాల బ్రాంచ్ కార్యదర్శి పిఎం శివకుమార్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ పాకాల బ్రాంచ్ కార్యదర్శి పిఎం శివకుమార్ మాట్లాడుతూ మా డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించే వరకు మా పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. 2004వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేయడం జరిగింది. వెంటనే కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నేషనల్ పింఛన్ స్కీమ్ ను రద్దు చేసే వరకు మా పోరాటం ఆగదని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉదయ్ శంకర్, తులసిరామ్ రెడ్డి, చైతన్య కుమార్, హేమంత్ కుమార్, వెంకటేష్, దయానంద్, ఇతర సంఘాల నాయకులు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. పాకాల బ్రాంచ్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ సెక్రటరీగా నా పేరు పిఎం శివకుమార్ అండి. ఈరోజు మా జనరల్ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు రిలే నిరాహార దీక్ష చేపడుతున్నాము. మా డిమాండ్ ఏమి అంటే పలమనేరు పట్టణ సిపిఐ కార్యదర్శి మద్దెల సుబ్రహ్మణ్యం, ఏఐటియుసి పలమనేరు పట్టణ కార్యదర్శి శాంతివారి ఆధ్వర్యంలో 30వ రోజు నిరవధిక సమ్మె చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం నందు అంగన్వాడీలు 30వ నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ 30 రోజుల నుండి నిరవధిక సమ్మె చేపడుతున్న మహిళలు అని కనికరం లేని ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని ఆమె హెచ్చరించారు. అదేవిధంగా 30 రోజుల నుండి కొన్ని యూనియన్లు అంగన్వాడీలకు మద్దతు తెలిపారు. అయితే కొంతమంది అంగన్వాడీలను ప్రభుత్వ అధికారులు బెదిరిస్తున్నారని ఆమె మీడియాతో గోడు వెళ్లబుచ్చుకున్నారు. ఈ కారణంగా మా అంగన్వాడీలు ఈ రోజు నిరవధిక సమ్మెకు రానివ్వకుండా ప్రభుత్వ అధికారులు అడ్డుకొని మీకు నోటీసులు పంపిస్తే ప్రభుత్వం నుంచి నెలసరి జీతాలు ఇవ్వరని అంగన్వాడీలను బెదిరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఈ ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే రానున్న ఎన్నికల్లో మా అంగన్వాడీల సత్తా చాటుదామని ఈ సందర్భంగా మీడియాతో తెలిపారు. గాంధీ మహాత్ముని బాటలో నడుస్తున్నాం. ఈరోజు మేము శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నాం. ఈరోజు మమ్మల్ని 5వ తేదీ నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని భయభ్రాంతులు గురి చేస్తూ తర్వాత ఈరోజు లాస్ట్ ఘట్టం వచ్చి నోటీసులకి ఇళ్ళకి పంపిస్తామని భయభ్రాంతులు పెట్టారు. ఇప్పుడు కూడా మాకే ఈరోజు గొడవలు పెట్టేశారు అధికారులు. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఇప్పటి వరకు మాలో మేమే యూనిటీ లేకుండా గొడవలు పడే సమయం తెచ్చింది ఈ ప్రభుత్వం. కాబట్టి ఇంకన్నా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఈదులు పాలు చేశారు. ఈరోజు మేము ఎంత బాధపడుతున్నామంటే మా కుటుంబంలో కూడా ఈరోజు మాకు భర్తకి, భార్యకి, అత్తకి, కోడలికి, మా అమ్మకి, కుటుంబానికి పెద్ద పెద్ద గొడవలు కూడా అయిపోతూ ఉంది. అసలు ఈ ప్రభుత్వానికి మమ్మల్ని చూస్తే అసలు వెటకారంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎంత బాధపడుతున్నాము. ఈరోజు మేము ఆ రోజు బీగాలు పగలగొట్టినప్పుడు చాలా బాధపడ్డాము. ఆ రోజు ఈరోజు మధ్యలో మమ్మల్ని ఇట్లా భయభ్రాంతులు గురి చేసి అనుక్షణము ఇది డెడ్ లైన్, ఈ రోజు లాస్ట్ అని మమ్మల్ని భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మానసికంగా ఈరోజు 8 మంది చనిపోయినారు మా అంగన్వాడీ వర్కర్లు. 6 మందికి గాయాలు పాలైనాయి. అసలు దుశ్శాసన పాలన పరిపాలిస్తూ ఉంది ప్రభుత్వం. అసలు అంగన్వాడీ వాళ్ళు అక్క చెల్లెళ్ళని ఎంత గౌరవంగా మమ్మల్ని దీవించి మమ్మల్ని ఆ రోజు ఓటు వేయించుకొని ఈరోజు కనీసం ఆడవాళ్ళనే కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఈ ప్రభుత్వాన్ని వ్యవహరిస్తూ ఉంది. అసలు ఈ జగనన్నకి కండ్లు ఉన్నాయా, చెవులు మూసకపోయినాయా, నోరు మూసకపోయిందా, మూగవాడైపోయినాడా మాకు అర్థం కావడం లేదు. అసలు ఎందుకు ఇంత కక్ష సాధిస్తున్నాడో మాకు అర్థం కావడం లేదు. ఆయన సొంత సలహా తీసుకొని సొంత నిర్ణయం తీసుకుంటే ఈ రోజు కూడా మేము విధుల్లోకి చేరేదానికి ధైర్యంగా ఉన్నాము. మమ్మల్ని ఏ నోటీసులు వచ్చినా మేము భయపడే లేదు. ఇలాంటి నోటీసులు ఇంకా తీసుకొచ్చినా కూడా మేము భయపడము. మాకు మంచి మా సమస్యలన్నీ తీర్చేంత వరకు మేము సమ్మె ఇలానే కొనసాగిస్తాం. అంటే మీకు ఏదైతే మీరు చెప్పినటువంటి పూర్తి స్థాయిలో మీ నివేదిక, మీ డిమాండ్కి సంబంధించి అంటే ఇప్పుడు 3,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నాం. మీకు 1,000 రూపాయలు ఇస్తే ప్రభుత్వం ఒకవేళ మీరు విధుల్లో పోయడానికి అవకాశం ఏమైనా ఉందా? 1,000 రూపాయలు అనేది ప్రాధాన్యం అనేది కాదు.
ఈరోజు ఈ ప్రభుత్వం మొండి వైఖరి గురించి మేము 30 రోజుల నుంచి మేము సమ్మెలోకి దిగుండాము. ఈరోజు అంటే కడుపుకి తిండి లేకుండా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం 24 hours. అంటే రెయ్యింబౌలు కుటుంబాన్ని వదిలేసి బిడ్డ పాపని భర్తని వదిలేసి ఈరోజు మేము రోడ్డును పడినాం. అసలు మాకు ఇంట్లో స్థానం కూడా తక్కువ అయిపోయింది. ఈరోజు మేము కనీసం 1000 రూపాయలన్నా మేము సాధించుకొని పోతా ఉన్నాము. అంటే ప్రభుత్వం అంతా మొండి వైఖరి, ఏ ప్రభుత్వాన్ని ఇంతవరకు మేము చూడలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మేము ప్రశ్నిస్తాము. మాకు ఉద్యోగ భద్రత మేము కల్పిస్తామని కోరుకుంటున్నాం. ఎందుకంటే అంగన్వాడీ వాళ్ళు ఎంత హీన స్థితిలో ఉన్నారనేది ఈ ప్రభుత్వంలో మాకు చాలా గుణపాఠం చెప్పింది. కాబట్టి 1000 రూపాయలు పెంచుతారా అనేదంటే ఆయనకే వదిలేస్తున్నాం, ఈ ప్రభుత్వానికే వదిలేస్తున్నాం. అంటే మీ పథకానికి సంబంధించి సెంట్రల్ మీడియం చెప్పాలనుకుంటున్నారా? సెంట్రల్ వచ్చి 60% మాకు ఇస్తారు మాకు బడ్జెట్ రూపంలో, 40% స్టేట్ నుంచి వస్తుంది. కాబట్టి సెంట్రల్ని మేము ఆల్రెడీ పంపించున్నాం, వినతి పత్రం అక్కడికి పంపించినాం. స్టేట్ని అడుగుతున్నాం, సెంట్రల్ని అడుగుతున్నాము. ఇప్పుడు ఏమిరా అంటే ఇప్పుడు మాకు ఒకటే భయం అండి. మీరు ఎన్ని చెప్పినా అడిగినా మేము ఒకటే మా మాట ఒకటే. ఎందుకంటే ఈరోజు మాకు నోటీసులు పంపిస్తున్నారు. మేము ఆ డైలామాలో మేమేం చెప్పలేకపోతున్నాం. ఈరోజు మా ఉద్యోగాలు ఉంటాయా ఊడతాయా అనేది మేము భయభ్రాంతులకు గురి చేసేస్తున్నారు మా అంగన్వాడీ వర్కర్ని. కాబట్టి ఈ ఉద్యోగాలు పోవని మాకు తెలుసు. ఎందుకంటే మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు కదా, ఆంటోరియం తీసుకునే వాళ్ళు మేము. కాబట్టి మా ఉద్యోగాలు పోతాయనేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వానికి తగదు, ఇది నిజంగా చెప్తున్నాను, తగదు. అసలు ఏం పాపం చేశామో ఏమో. మాకైతే ఇంత జాలి దయా మనిషికి లేనప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలని అర్థం కాలేదు మాకు. అసలు ఈ ప్రభుత్వము ఇంత మొండి వైఖరి అనేది ప్రతి ఒక్కరు మమ్మల్ని హేళన చేస్తున్నారు. కాబట్టి మా ప్రాణాలు పోయినా మేము ఈ సమ్మె వదలమని మేము గట్టిగా చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి. అంటే ఒకరే హెచ్చరిస్తున్నాము, చనిపోయిండే కుటుంబానికి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ కల్పించాలని, తర్వాత ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని, తర్వాత కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని, ప్రభుత్వాన్ని 10 lakhs ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అట్లీస్ట్ 5 lakhs అన్న కుటుంబానికి ఇస్తే మాకు బాగుంటుందని. ఇప్పుడు మా ఉద్యోగాలే మాకు అదేంటిది భద్రత లేకుండా పోతా ఉందనే భయభ్రాంతులతో గురవుతున్నాం. కానీ మా ఉద్యోగాలు ఎక్కడ పోవు. మాకు మా నాయకత్వం గట్టిగా ఉంది, మాకు న్యాయస్థానాలు ఉన్నాయి, మేము కోర్టుకు కూడా వెళ్తాము. మేము భయభ్రాంతులకు గురవు. ఈ సమ్మె ఈ రోజు కానీ పరిష్కారం కాకపోతే ఈ సమ్మె ఇలానే కొనసాగిస్తుంది. ఇట్లా 6 నెలలు కూడా కానీ మేము ఇట్లే ఉంటాము రోడ్డు మీద. సరే, చివరిగా ఇన్ని రోజులు మీ దగ్గర పనిచేసిన అధికారులే మీకు నోటీస్ ఇస్తూ ఉంటే వాళ్ళ పనితీరు పట్ల మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? వాళ్ళ పనితీరు అంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు కలెక్టర్ ఆర్డర్ అన్నప్పుడు ఎవరైనా వాళ్ళు ఎంప్లాయీస్ అన్నమాట. మేము గౌరవ వేతనం తీసుకునేవాళ్ళు. వాళ్ళు మమ్మల్ని బెదిరించినారు, మా వాళ్ళు బెదిరించినారు. మేము నాయకత్వం వహించే వాళ్ళు చెప్పాము. మేము పై స్థాయి నుంచి కూడా మాకు చెప్పారు, పిలుపునిచ్చారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఈరోజు వాళ్ళకి మెమోలు ఇస్తాము అని బెదిరించారనమాట కలెక్టర్ గారు. అందుకని వాళ్ళు మా మీద మమ్మల్ని బెదిరించారు. కాబట్టి అధికారులు కూడా మాకు ఈరోజు వాళ్ళ వల్ల కూడా మేము ఇబ్బంది పడి ఈరోజు మాలో మేమే ఐకమత్యం లేకుండా గొడవలు పడాం. వింజమూరు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మర్రిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి, సొసైటీ చైర్పర్సన్, వింజమూరు, నెల్లూరు జిల్లా. ఆనంగి రాజేష్ యాదవ్, సొసైటీ డైరెక్టర్, వింజమూరు, నెల్లూరు జిల్లా. మేకల రమణయ్య, సొసైటీ CEO, వింజమూరు మండలం, నెల్లూరు జిల్లా.